హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మార్నింగ్ 5:30కి పొన్నూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 8:30 కల్లా అచ్చింపేటకి రీచ్ అయ్యాము. అచ్చింపేటలోనే మనం అమ్మవారికి చెల్లించుకోవాల్సిన కోడులు మేకలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ రీజియన్ మొత్తము ఇంకేమీ దొరకవు మనకి. అచ్చింపేట తర్వాత 15 కిలోమీటర్స్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ అనేది వస్తుంది. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి దారి అని అదిగొని చూస్తున్నారు కదా, అదే ఆర్చ్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ 9 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్డే, మనకి ఎటువంటి సిమెంట్ రోడ్స్ ఉండవు. ఇక్కడ నుంచి ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి, చూసి ఆనందించండి. ఇప్పుడు మనం స్థల పురాణం చెప్పుకుందాం. గత 400 సంవత్సరాల క్రితం ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఊరు మొత్తం రాజీపాలెం అనే ఊరు. ఆ పక్కన ఉండే ఊరి పేరు మాదిగిపాడు. అమ్మవారిది పుట్టిల్లు మాదిగిపాడు, అమ్మవారి అత్తిల్లు రాజుపాలెం. అమ్మవారి వాళ్ళ ఆయన కొంచెం అవటివాడు, అందువలన అమ్మవారే కష్టపడి బతుకు సాగించేవారు. అప్పట్లో పాలు అమ్ముకుంటూ బతికేవారు అన్నమాట అమ్మవారు. కొన్ని నెలల తర్వాత రాజుపాలెం అనే ఊరికి ఒక వ్యాధి అనేది సోకింది. ఇప్పుడు కరోనా వైరస్ అలానే అందరూ చనిపోయేవారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఒక పూజారి దగ్గరికి వెళ్ళి దీనికి ఇంకో మార్గం లేదా అని అడిగితే నరబలి కావాలి అని అడిగాడు. అప్పట్లో నరబలి అంటే ఎవరిచ్చేవాళ్ళండి, ఎవరిని చంపుకోలేరు కదా. అప్పుడు నువ్విస్తావు అని అనుకుంటే అమ్మవారు రోజు ఇటు వెళ్తాం గమనించి ఈ అమ్మాయి ఎవరు ఇటు వెళ్తున్నారు, ఈ అమ్మాయిని బలిచ్చేద్దాము అని అనుకున్నారు. అందరు ఫిక్స్ అయ్యారు. అమ్మవారికి తెలియకుండా పక్కగా తీసుకొచ్చి అమ్మవారిని మెడకాయ దాకా బూట్ చేసి అమ్మవారి పైన నిప్పెలిగిచ్చి అందరు దాటేసి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అమ్మవారికి ముందల రోజు బ్రహ్మదేవుడి కళ్ళలోకి వచ్చి నువ్వు ఇలా మానవ మాతృడివి కాదు, నువ్వు అమ్మవారివి అని అమ్మవారికి జ్ఞాపకం చేసి మాయమైపోయాడు. అందుకని అమ్మవారికి అలా జరిగిద్దని ముందలే తెలుసు. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అమ్మవారికి చీర పంపించుకొని పూజ జరుపుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ అమ్మవారు ఉన్నారని ఎవరికి తెలిసేది కాదు, వాళ్ళ పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళకి తప్పితే. కానీ గత 10 సంవత్సరాల క్రితం నుంచి బాగా డెవలప్ అయింది అన్నమాట అమ్మవారి గుడి. అంటే అందరికీ తెలిసింది. ఇప్పుడు మేము అలానే వెళ్ళాము, మాకు ఫస్ట్లో తెలిసింది కాదు. కానీ అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకొని మొక్కుబడి చెల్లించుకుంటామని అనుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుస్తారు అని ప్రజల్లో నమ్మకం అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారండి, పొంగల్ వండుకోవడానికి షెడ్స్ కూడా ఉన్నాయి, మనం పొంగళ్ళు పొంగించుకోవచ్చు. మరియు ఇక్కడ చికెన్ మటన్ అవి బలించిన తర్వాత వండుకోవడానికి టెంట్ హౌస్ కూడా ఉంది. ఇదేనండి అమ్మవారి టెంపుల్, చూసారా ఎలా ఉందో. ఇక్కడ మందు బాటిల్ కూడా అమ్ముతున్నారండి. మేము తెచ్చుకున్న కోడులు అమ్మవారికి బలి ఇవ్వడానికి. అదేనండి శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానము. ఇదేనండి పొంగళ్ళు వండుకునే గది. ఇక్కడే మేము పొంగళ్ళు పొంగించుకున్నాము. లోపల ఒక 2 బల్లల మీద పొయ్యిలు పెట్టి పొంగళ్ళు పొంగించుకోవడానికి ఇలా రెడీ చేశారు. కోళ్ళని ఇలా పసుపు కుంకుమ అవన్నీ రాసి అమ్మవారిలాగా బొట్టు పెట్టి తిప్పాలన్నమాట. అమ్మవారి గుడి చుట్టూరు 3 సార్లు తిప్పి బలి ఇవ్వాలి అమ్మవారికి. ఇప్పుడు మేము పొంగళ్ళు పొంగించుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ అమ్మవారి గుడిలో వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అడివనే కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇదేనండి అమ్మవారి గర్భగుడి. లోపల ఈ అమ్మవారే అసలైన అమ్మవారు, స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఈ పక్కన ఉన్న అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిందండి. చూసారా, లోపల బొచ్చ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారు అండి అసలైన అమ్మవారు. చాలా శక్తివంతమైన అమ్మవారండి. శక్తివంతం కాకపోతే అంత దూరం నుంచి ఎందుకు వస్తారండి అంతమంది జనం?
ఆదివారం శుక్రవారం అయితే ఖాళీగా ఉండదు. మేము విడి రోజుల్లో వెళ్ళాం కాబట్టి ఇలా ఖాళీగా ఉంది. ఇలా అమ్మవారికి బలిస్తారనమాట కోళ్ళు మేకలు. చూడలేని వాళ్ళు చూడమాకండి. ఆ ఊరికి మనకి ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చారో అంతకుముందు కరోనా కట్టడం అట్లా ఉండేది. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఏంటంటే మనుషులు చనిపోవడం, దివాళి చనిపోవడం, ఏడలు చనిపోవడం అని పంటల బాగా పండకపోవడం, కరువు అమ్మాలి ఇట్లాగే నేల చూడడం జరుగుతుంటే ఆ గ్రామస్తులకి ఏమన్నారంటే ఊరిని ఒక నర్మలు కోరి ఎవరైనా నరులు కలిస్తే నరులు మహిళ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా నరులు కలిస్తే ఈ కరువు కడతారని తీరుతాయని కొన్ని సత్తులు ఉన్నాయి. అలాంటి ఈ గ్రామస్తులు ఎవరైనా ఇస్తారు బలి ఊళ్ళో వాళ్ళంటే నరులు ఇవ్వరుగా ఆ నరులు ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఈ గ్రామస్తులు అడుగుతూ ఉంటే ఎవరు కూర యాభై లాంటి అయితే ఏదో ఇస్తారు. యమ్మవారేమో అత్తగారి వచ్చి మాదివారు, చింతపల్లి తల్లిగారు కూడా యమ్మవారి యాదవ వారు ఆ టైంలో పాలు పెరిగి అమ్ముకుంటే ఇదే అడిగి మాకు రాజుపాలెం, చింతపల్లి, మాదిపాలెం గ్రామాలకి అమ్మవారి పాలు పెరిగి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే అమ్మవారికి కళ్యాణం అయింది. అయితే భర్త గారు ఏంటంటే కొంచెం మెంటల్గా కొంచెం వేరే ఉంటుందన్నమాట. అయితే అమ్మవారే ఇంకా జీవనం సాగిస్తూ ఉంటే పాలు పెరిగి అమ్ముకుంటా అమ్మవారిని అతన్ని భర్తని వాళ్ళని పోషించుకుంటూ ఉండేది. ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చేస్తారంటే అమ్మవారికి తెలియకుండా ఎవరిని ఇవ్వలేదు, నరులు అంటే ఎవరు ఇవ్వలేదు. ఈ గ్రామస్తులు ఎవరు అడిగినా ఎవరు ఇవ్వలేదు. ఈ అమ్మవారి మరి ఎవరో తెలియదు. మన గ్రామం మీద బతుకుతుంది, అటు ఇటు వెళ్ళిపోతున్నది, కరువు పెరిగి అమ్ముకుంటా వెళ్ళిపోతూ వస్తూ ఉంది. అట్లా అని వాళ్ళు అనుకున్నారన్నమాట. ఈ అమ్మవారికి తెలియదు. మానవులే మళ్ళా అమ్మవారిని ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ అట్లాగే నడబడిపోతుంది. ఎవరైనా నరువు ఇస్తే మన కరువు కట్టడాన్ని తీరుతాయని అంటే అమ్మవారి చింతపల్లి నుంచి మార్గాలు అడిగిన మార్గం తిరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు చూసి ఏమైనా నమ్మకంగా అమ్మాయి అమ్మ పేరు అసలు సత్యం అన్నమాట. నువ్వు సత్యమాయి అని చేసి ఈ అమ్మవారిని ముందుగానే వీళ్ళు ఇట్లా చేస్తామని ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కానీ మనం చెప్పేసరికి సరేలే మనం గ్రామస్తులే కట్టించేది ఏదో మనం పని మనం తీసుకుంటాం పోవడం తెలిస్తే పోయేదే ఉంది కదా అట్లా వచ్చారన్నమాట. వస్తే ఆ అమ్మవారికి తెలియకుండానే ముందుగానే కొంత పూజ చేసి అక్కడ స్వయంగా ఎట్లా వేసుకున్నారు ఆ టైంలో కొంత తీసుకొచ్చి అమ్మవారిని తెప్పించి నమ్మకం వచ్చిందిగా అమ్మవారిని అక్కడ దీపంలో పెట్టేసి పైన అన్నం పెట్టి అమ్మవారిని స్టార్ట్ చేశారు. అంటే అమ్మవారిని మనం ఇచ్చాం సరే మానవులే ఇచ్చింది. ఆమె దేవుడు అవుతుందో తెలియదు. మనం ఇచ్చాం మళ్ళీ మనం ఇంతకన్నా కరువు పడతామో మరి మన ఏం జరిగిందో తెలియదు. ఇంకెందుకని మనం అట్లా ఇచ్చి ఉన్నాం మనల్నే ఇట్లా చేస్తే ఇంకా ఊరే అలకలో అయిపోతుంది అనుకోని వాళ్ళు ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా లేచి వెళ్ళిపోయారు. అయితే అమ్మవారికి అత్తగారి ఇద్దరు మీరు అమ్మవారికి అట్లా వాసం అనమాట. ఇంకా ఆ టైంలో మాది 4వ తరం. ఆ 4 తరాల క్రితం మా తాత ముతాతలు కూడా ఇట్లాగే అమ్మవారిని ఇట్లా సేవ చేసుకుంటా కొంచెం వినదంగా వెళ్ళిపోతూ వస్తుంది. వాళ్ళు తెలియదుగా అమ్మవారి పాలు పెరుగు సత్యంగా పాలు పెరుగు అమ్ముకుంటా వెళ్ళిపోతూ వస్తూ ఉంది. ఇంతవరకు ఏ టైం అయినా ఇంటికి రాలేదు. ఏంటని ఎప్పుడు ఉన్నారు ఎప్పటికో 10 రోజులు 20 రోజులు కలుస్తూనే ఉంది. వాళ్ళని చోట వాళ్ళు కూడా అర్థం కాదు. ఇట్లా వేరే వాళ్ళు ఉంటారు వాకు చెప్పేవాళ్ళు ఇలా గుడి దగ్గర కానీ దూరంగా వెళ్ళి మా మనుషులు మా అమ్మ రాలేదు మా గోడలు అని అత్తే వాళ్ళు మా కూతురు రాలేదని పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి ఎత్తుకుంటా వెళ్తే పలానా చోట ఇట్లా దేవుడు వచ్చి నన్ను ఇట్లా వహించారు. నేను మానవుని కాదు దయ్యాన్ని కాదు నేను ఒక దేవతా శక్తిగా మారాను అని వాళ్ళకి చెప్పింది అనమాట. నేను పలానా చోట ఉన్నాను, నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, నేను ఎటు వెళ్ళను. అక్కడ మీరు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు మీరు పసుపు వాళ్ళు తీసుకొని నన్ను నిలబెట్టండి. నేను భక్తులకి పిల్లలు వాళ్ళకి ఉండాలి, మొక్కలు వాళ్ళకి ఇట్లా తీరుస్తూ ఉంటాను. కొన్ని వాళ్ళకి మొక్కలు తీస్తూ ఉంటాను. నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎటు వెళ్ళను. అప్పటి నుంచి మేము వాల్సిన అనమాట చూసుకుంటా కొంచెం కొద్ది టైంలో. అప్పుడు ఏంటంటే అత్తింటి కట్టు పుట్టింటి పెట్టుకున్నా అప్పుడు పసుపు కుటుంబని బండ్లు పెట్టుకొని వచ్చేసేవాళ్ళం. ఆ టైంలో వచ్చేస్తే సంవత్సరానికి మన ముఖ్యాల మధ్య ఎట్లా పెట్టుకుంటామో అట్లా అమ్మవారికి ముక్కుబడి తీసుకుంటా 3 రేట్లు ఇక్కడ ఉండి 2 పగలు 3 రేట్లు ఉండి 5 రోజులు అవుతుంది. ఆ టైంలో ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడే తిరుగుతాం, బంధువులైనా ఎవరైనా మొత్తం ఇక్కడే అట్లా సాగిస్తూ ఉంది. ఇంకా దీనిగా పెరుగుతుంది. వేరే వాళ్ళు మన ద్వారా మన చుట్టాలు అమ్మవారి స్వతంత్ర Thank you for watching. Please subscribe our channel.